ఏ శుభకార్యానికైనా శుభారంభం డౌటే లేదు. బట్ ఒక్కసారిగా పెళ్లి చేసుకున్నారు కదా పీక్ లో ఉన్నప్పుడు, అంటే క్యారెక్టర్ లో అప్పుడు మంచి మంచి క్యారెక్టర్ లో చేస్తున్నారు అనుకోండి. ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? లేదండి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు మాట్లాడటం, ఆయన అసలు మొదట మ్యారేజ్ వద్దు నేను చేసుకుని, ఆయన కొంచెం మొండిగా ఉన్నారట మీ వారు అట. సో వాళ్ళ నాన్నగారు నన్ను చూసి, మా ఫ్యామిలీని చూసి, ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటుందని అడగటం, సరే చేస్తామని మా వాళ్ళు చెప్పటం, అలా జరిగింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ కదా, అవును, ఒప్పుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఒప్పుకోవడం కూడా కష్టమే, అయినా కూడా వాళ్లే వచ్చి అడగటం జరిగింది. దైవ నిర్ణయం అంతే, మా స్వామి నిర్ణయమే అది. ఓకే, ఎక్కువ దేవుడిని నమ్ముతారు? నేను నమ్ముతాను. ప్రతి అడుగు వేసే, ప్రతి అడుగు భగవంతుడి మీద భారం వేసి నేను నడుస్తాను. ఇండస్ట్రీలో అయినా అంతే? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన బిజినెస్ చేస్తుంటారు. ఓకే. సార్ పేరు ఏంటండి? వెంకట్రామన్. వెంకట్రామన్. తమిళ ఆయన? తమిళ్. తమిళ్. ఓకే. మీరు పక్కా తెలుగు? మేము పక్కా తెలుగు, ఆయన పక్కా తమిళ్. కుంభకోణం తెలుగు వాళ్ళు. ఓకే. బట్ సెటిల్ అయింది వాళ్ళు ఇక్కడ చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు, మేము చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళమే. ఓకే. తెనాల నుంచి వచ్చి. అదే. బట్ సార్కి ఇష్టమైన మూవీస్ ఏంటి మీరు యాక్ట్ చేసినవి, తెలుగులో గానీ తమిళ్లో గానీ? ఇష్టం అనేది ఏం లేదు, ఏదైనా చూస్తారు ఆయన, ఏదైనా చూస్తారు. ఈ క్యారెక్టర్ లో చాలా బాగా చేసావని మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం గానీ? కన్నడ పిక్చర్స్ చాలా చూసారు. తర్వాత రజనీ గారితో పిక్చర్ చేశాను కదా, ఏంటది, నాని అడిమై ఇల్లై. నాని అడిమై ఇల్లై. ఓకే. శ్రీదేవి గారు, రజనీ గారు, గిరీష్ కార్నాడ్ ఆయన కాంబినేషన్. ఓకే. బట్ కేవిజీ గారు ఒకటైతే చెప్పండి, అంటే ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చారు, అవకాశాలు వస్తున్నాయి, మిమ్మల్ని మీరు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు, కానీ సపోర్ట్ ఒకటి లేదు ఇక్కడ. అండ్ ఇంకొకటి, కే బాలచంద్ర గారి సినిమాల్లో కూడా హీరోయిన్ గా మీరు చేయాల్సింది, కొన్ని రాజకీయాల వల్ల మీరు హీరోయిన్ గా తప్పుకొని వేరే వాళ్ళు ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అన్నమాట, వాస్తవా అండి? వాస్తవమే. అవును అవును. ఏ సినిమా అది? అలా చాలా రెండు మూడు మిస్ అయిపోయినవి ఉన్నాయి, నేను వదులుకున్నవి ఉన్నాయి. బాగా ఎక్కువ ఉండయా రాజకీయాలు అప్పుడు సినిమాలలో? రాజకీయాలు ఎక్కువ ఉండయా? నాకు ఎక్కువ తెలియదండి, ఎందుకంటే నేను దేంట్లో ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని కాదు, ఏ విషయాలు పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు. నాకు వర్క్ ఉన్నది, ఫలానా వాళ్ళు ఎక్కువగా నేను చేసింది బాపినేడి గారి పిక్చర్స్. అవును, విజయ్ బాపినేడి గారు చాలా చేశారు. సో కోదండరామరెడ్డి గారి పిక్చర్స్, చిరంజీవి గారి కాంబినేషన్ పిక్చర్సే కదా ఎక్కువగా. దీక్ష రామారావు గారి సిస్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. అవును. అంజమ్మ గారు మదరు, జగయ్య గారు, అంజమ్మ గారు అంటే సిస్టర్ క్యారెక్టర్ రామారావు గారికి. సో బట్ మీకంటూ ఒక గాడ్ ఫాదర్ లేరు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కూడా? ఎవరు లేరు, నాకున్న గాడ్ ఆ గాడే నాకున్నది. అదే. కానీ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఒక్కళ్ళు కూడా బాగున్నావు, సో మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, మేము సపోర్ట్ చేస్తామన్న హీరోయిన్స్ కూడా సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఎవరు లేరండి, డిస్కరేజ్ చేసిన వాళ్ళు లేరు. జయంతి గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు అప్పట్లో. మొన్న మా బాబు పెళ్లికి కూడా వచ్చారు, జస్ట్ ఓవర్ ద ఫోన్ లో చెప్పాను, అక్క బాబు పెళ్లి ఇట్లా అంటేనో తనే వచ్చారనమాట. సో అట్లా క్లోజ్ గా. శారద గారు, కాంచన గారు, వీళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు టచ్ లో ఉంటారు? ఇప్పుడు టచ్ లో ఉంటారు. జయంతి గారు లాస్ట్ ఇయర్ కాలం చేశారు కదా. అవును. తర్వాత హేమ చౌదరి, తను బెంగళూరులోనే ఉంటుంది, అందరికి ఆవిడ తను బాగా చాలా చిన్న, బాగా మేము మెడ్రాస్ వచ్చినప్పటి నుంచి తను చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. మన ఊరు ప్రభ తెనాలే కదా. అవును. బట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది బయట, వాణిశ్రీ గారు మీరు అక్క చెల్లెల్లో లేదా పిన్ని కూతురు ఏదో? లేదండి లేదండి, సీనియర్ మోస్ట్ హీరోయిన్, మనకు జస్ట్ పరిచయం ఉంది తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అంత లేదు. ఓకే. కానీ ఇప్పుడు మీరు అన్నారు, అంటే మాక్సిమం నేను చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మన తెలుగు వాళ్ళే. అవును. పాత వాళ్ళందరూ, మన పాత హీరోయిన్స్ అంతా మన వాళ్ళు. కానీ మన తెలుగులో ఆదరణ పొందక, ఎవరు సరిగా వినియోగించుకోక, ఆఫర్స్ ఇవ్వక, పక్క వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు, కానీ మన వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయలేరు మీ టైంలో ఉన్న వాళ్ళు. అందరూ ఈ కన్నడలోనో తమిళకో వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఏమనిపించింది ఆ టైంలో మీకు? చాలా పెయిన్ఫుల్ గా తీసుకున్నారా, లేకపోతే ఇంతే ఉంటుంది ఇండస్ట్రీ,
ఏదైతే అది అవని వచ్చాం కదా. ఎవరెవరికి ఏది ప్రాప్తమో జరుగుతుంది అంతే. Hmm. మనకు వస్తాయి అనుకుంటే వస్తాయి, ఎవరు ఆపలేరు, లేదంటే లేదు. అంతే. ఓకే. ఎవరిని బ్లేమ్ చేయటమో ఇది మనకు రాలేదు, ఇంకొకళ్ళు చెడగొట్టారు, ఆ ఆలోచన లేదు అసలు. ఎలా ఉండదు ఆ క్రేజ్ అప్పుడు? జగమే మాయలో వన్ ఆఫ్ ద లీడ్ హీరోయిన్, వన్ ఆఫ్ ద హీరోయిన్, ఆ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా అసలు ఎంత పబ్లిసిటీ ఇచ్చారో ఆ పిక్చర్ కి. చాలా మంచి పబ్లిసిటీ అన్నమాట. అసలు కొత్త ఆర్టిస్టులు 4 అసలు ప్రతి పేపర్లోను ప్రతి మ్యాగజైన్ లోను అంత పబ్లిసిటీ ఇచ్చారనమాట. ఓకే. అంత గుర్తింపు వచ్చింది. అవును. కానీ పిక్చర్ అనుకున్నంతగా పోవటం మీరు అన్నట్లు అది ఒక డ్రాబ్యాక్ ఏమో బహుశా. బట్ ఉండదు కదండి, 2-3 పిక్చర్స్ కొంచెం అటు ఇటుగా ఆడితే హీరోయిన్స్ కి ఆ రోజుల్లో ఐరన్ లెగ్ అని ఒక స్టాంప్ వేసేవాళ్ళు. అప్పుడు కూడా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదా? అప్పుడు ఉండేది, ఎప్పుడూ ఉంటుంది అది, ఎప్పుడూ ఉంటుంది అది. ఎందుకంటే ఒక పిక్చర్ బాగా ఆడితే ఓ అంటారు, కొంచెం డల్ అయిపోతే ఆహా అంటారు, ఇది కామన్ కదా అది. బట్ ఆ టైంలో మాత్రం వచ్చినాయి, జగమే తర్వాత మంచి పిక్చర్స్ వచ్చినాయి నాకు. మీరు అన్నట్లు కొన్ని నిలవలేకపోవడంతో అంత గుర్తింపు రాకపోవడం. బట్ ఆ తర్వాత కన్నడలోనే వాళ్ళు బాగా రికగ్నైజ్ చేశారు. ఓకే. ఏ సినిమా చూసి కన్నడ వాళ్ళకి అంతగా బాగా నచ్చేసారు మీరు? మిస్టర్ ద్వారకేష్ ఫస్ట్ పిక్చర్ వాళ్ళది. ఆయన వచ్చి ఏదో ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఉన్నాను నేను. ఓకే. అప్పుడు వచ్చి ఆయన చూసి ఇట్లా అమ్మ కన్నడ పిక్చర్ తీస్తున్నాను మీరు అంటాను. నాకు అసలు కన్నడ భాష రాదండి, నాకు తెలియదు, నేను అప్పటికి నాకేమీ తెలియదు కన్నడ అనేది. అంటే లేదు నేను నేర్పిస్తాం మేము అని, ఇది పేరు ఇలా అనాలి ఇలా చెప్పాలి అని చెప్పేసి ఆయన మాట్లాడి చెప్పి ఓకే చేసి వెళ్ళారనమాట. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వదిలేసి మీరు 35 years అయిపోయింది కదా? 38 years. 87 మ్యారేజ్. అప్పుడులో సినిమా హీరోయిన్స్ ఎస్పెషల్లీ బాగా పీక్ లో ఉన్నవాళ్ళు లేకపోతే అందంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది కూడా పెద్ద సెన్సేషన్ న్యూస్. నేను ఎవరికి పబ్లిసిటీ చేయలేదు, ఎందుకంటే నేను ఎవరిని ఇండస్ట్రీలో ఎవరిని పిలవలేదు. ఒక రోజా రమణి అప్పుడు బాగా విజేత షూటింగ్ టైంలో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళమే, రోజా రమణి పిలిచాను అనమాట. అంతే. అంతే. ఎందుకు పిలవలేదు? అందమంతా యాక్ట్ చేసి మీరు మనకంత అలా ఏం లేదు, అంత నాకేమో అనిపించలేదు ఎవరిని పిలవాలి, మనం అంత గ్రాండ్ గా ఏం చేయటం అంత ఏం లేదు. ఇప్పుడు మన SGS సభ ఉంది చూడండి, సావిత్రి గారి ఇంటి పక్కన ఒక సభ ఉంది, అక్కడే అనమాట రిసెప్షన్ జరిగింది. ఓకే. ఇక్కడ శివ విష్ణు టెంపుల్ ఉన్నది. అవును అవును. ఆ టెంపుల్ లో మ్యారేజ్. టెంపుల్ లో మ్యారేజ్, ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ అక్కడ చేయాలని మా మామగారు. సో అక్కడ మ్యారేజ్ జరిగింది. ఓకే. తర్వాత March 11th మ్యారేజ్ అయింది 1987లో. March 14th రిసెప్షన్ అక్కడ అయింది. ఓకే. బట్ 38 years అయిపోయింది కదా విజయ్ గారు, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆ గుర్తింపు గుర్తుపట్టడం మాట్లాడటం అది ఉన్నదండి. ఇప్పుడు రీసెంట్ గా షిర్డీ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మీరు పలానా కదండి పలానా కదా అండి, అవునమ్మా బాగా గుర్తించి మాట్లాడటం. ఇంకా నన్ను మర్చిపోలేదు, పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. మిమ్మల్ని ఎవరు మర్చిపోలే, మీరే ఇండస్ట్రీని మర్చిపోయారు. నేను మర్చిపోయాను, చెప్తున్నాను కదా.